న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ తల్లికి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా మహిళల బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నామని గౌడ సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై రేణుకమాత. ఈరోజు ఇది 5వ వార్షికోత్సవం ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఈరోజు పొద్దున 5 గంటలకు ఎల్లమ్మ వద్ద అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఎల్లమ్మ తల్లిని సంఘానికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అక్కయ్యలు దాదాపు మా గౌడ సంఘం అక్కయ్యలు 85 కుటుంబాలు అందరు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమ వంతు బాధ్యతగా అమ్మకు ప్రేమతో అందరు బోనాలు తీసుకురావడం జరిగింది. అక్కడి నుండి నంద దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఎల్లమ్మ దాంట్లో ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం కనుక దాంట్లో నుంచి వచ్చిందని నంద దగ్గర పూజ చేసుకొని మళ్ళీ రామ మందిరంకి వెళ్ళి రామ మందిరం నుండి యథావిధంగా ఎల్లమ్మ టెంపుల్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. సకాలంలో వర్షాలు కులవాలని, మన వేల్పూర్ గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని ఇది 5వ సంవత్సరం ఆషాఢ బోనాలు తీయడం. దానికి మా అక్కయ్యలకు పేరు పేరున నా పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఏదైతే మా ఎల్లమ్మ రేణుకెల్లమ్మ ప్రతిష్టాపన అయింది దాదాపు 2014. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మాత్రం కంటిన్యూగా ఆషాఢ బోనాలు తీస్తున్నాం. దానికి
ఆ యొక్క రేణుకెళ్ళమ్మ మా గౌడ కుటుంబాలకు ఈ గ్రామంపై ఇళ్ళవేళలా తన ప్రేమ వర్షం కురిపించాలని, వర్షాలు సకాలంలో పడాలని, పాడి పంటలు వేల్పూర్ గ్రామం వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. జై రేణుకమ్మ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.